ఎప్పుడైనా ఇడిచిపెట్టొచ్చు గానీ ఎలక్షన్ల టైంలో మాత్రం పార్టీ లీడర్లను కార్యకర్తలను అస్సలు ఊకే ఇడిచిపెట్టొద్దు. మీటింగ్లు పెట్టాలి, అందరినీ హుషారు చేయాలి, అలిగినోళ్ళుంటే బుద్గరియాలి, మంచిగా పనిచేసేటోళ్ళుంటే భుజం తట్టాలి. ఇప్పుడు అన్ని పార్టీలు గిదే పని చేస్తున్నాయి. అందరికంటే ఎక్కువ సీఎం జగన్ సారు తాపకోసారి పార్టీ లీడర్లు కార్యకర్తలను కూసోబెట్టుకొని వాళ్ళను ముంగటుండి నడిపిస్తున్నాడు. మళ్ళోసారి అందరితోని మీటింగ్ అయిండు సారు. ముగ్గురు కలిసినా నలుగురు కలిసినా లేకపోతే 10 మంది కలిసి వచ్చినా మేమంతా సిద్ధం అన్నట్టే తయారవుతున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. సీఎం జగన్ సారు పార్టీ లీడర్లు అందరినీ కూసబెట్టి అందరినీ సిద్ధమా అని అడిగినట్టే చేస్తున్నాడు. సై అంటే సై అన్నట్టే పని చేయాలని గట్టిగా నూరిపోస్తాడు. నిన్న మొన్నటి దాకా మీటింగుల మీద మీటింగులు పెట్టి పబ్లిక్ల ముచ్చట్లు చెప్పిర్రు. ఇప్పుడు ఊరు తిరిగే కార్యం ముంగటేసుకుంటారు. ఇడుపులపాయ కానుంచి సురువు చేసి ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర చేస్తాడట జగన్ సారు. నెల దినాలు పబ్లిక్లనే ఉంటాడట. 175 నియోజకవర్గాలలో సారు రికాం లేకుండా తిరుగుతాడట. పొద్దుగాలనేమో పబ్లిక్ నడమ కూకొని తానే మంచి చెడు అరుచుకుంటాడట. అటెనక పగటీలి పొద్దుమీకి పబ్లిక్ మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్తారట. పబ్లిక్ కు ఏం కావాలి, ఏం చేస్తే మంచిగా ఉంటదని వాళ్ళనే అడిగి తెలుసుకుంటాడట సీఎం సారు. బస్సు యాత్ర చేసుకుంటేనే ఇంకో దిక్కు సిద్ధం మీటింగులు కూడా పెడతారట. ఈ 50 దినాలు సారు పబ్లిక్కులనే ఉండాలి, పబ్లిక్ తోనే కలిసిపోవాలి అని గట్టిగానే తయారవుతున్నాడట. ఎగస్ పార్టీ వాళ్ళంతా పబ్లిక్ ను పక్కకు పెట్టి పొత్తులు ఎత్తులు అనుకుంటా లోపట మీటింగులు పెడుతుంటే సీఎం సారు మాత్రం ఏమున్నా పబ్లిక్ తోనే, ఏమైనా పబ్లిక్ తోనే అన్నట్టు చేస్తాడు. సారుకు తోడు తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా రువ్వడి పెంచనీకే చూస్తున్నారట. జిల్లాల పొంటి సీఎం సారు మీటింగులకు గట్టిగానే ఏర్పాట్లు చేయనికే చూస్తున్నారట. అన్నిటికీ మించి ఫ్యాన్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఈసారి కూడా వారాలు గట్టిగానే ఉంటాయి అంటున్నారు. రేపో మాపో ముచ్చట్లన్నీ అందరికి చెప్తారట. ఏమైనా ఫ్యాన్ పార్టీ వాళ్ళ రువ్వడి చిన్నగా లేదు పోన్రే, సిద్ధం అంటే సిద్ధం అన్నట్టే తయారవుతున్నారు.